ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడే, అలాగే ముఖ్యంగా లేడీస్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే రెసిపీ అండి ఇది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టపడి తింటారు. సో అది నువ్వుల చెక్కి. సో తెల్ల నువ్వుల చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక మీరు తయారు చేసుకున్నారనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా మీకు కూడా చిక్కీలు రెడీగా అవుతాయి. సో మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదా, సో అంతకంటే కూడా టేస్టీగా బేకరీస్లో దొరికే చిక్కీస్ కంటే టేస్టీగా కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. దీన్నే మనం నువ్వుల పట్టీలు అని కూడా అంటారు. సో అంటే ఒక్కొక్కరు ఒక్కో పేరు పిలుస్తారు. మేమైతే మా సైడు నువ్వుల పట్టీలు అంటాము. సో ఇవాళ మనం నువ్వుల పట్టీల తయారీ విధానం చూసేద్దాము. ఇలా పర్ఫెక్ట్గా నువ్వుల పట్టీలు ఎలా రావాలో, ఇవి లేడీస్కి ముఖ్యంగా ఐరన్ ఇంప్రూవ్ అవ్వాలంటే డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: నువ్వులు, తెల్ల నువ్వులు 1 కప్పు. సో ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం ఇలా మంచి క్వాలిటీ నువ్వులను, తెల్ల నువ్వులను తీసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కట్ చేసుకున్న బెల్లం, ముందుగానే బెల్లాన్ని కట్ చేసుకోవాలి. సో ముద్దలాగా వస్తుంది కాబట్టి. ఆ తర్వాత నెయ్యి. సో ఇవండి మనకు నువ్వుల చిక్కీకి కావాల్సిన పదార్థాలు, నువ్వుల పట్టికి కావాల్సిన పదార్థాలు. సో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 కప్పుల నువ్వులు పోసుకొని బాగా వేగించుకోవాలి. సో నువ్వులను ఎంత బాగా వేయించుకుంటే, ఒక్కసారి ఫస్ట్ మనం ప్యాన్ వేడయ్యేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి, ఆ తర్వాత నువ్వులు పోసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి, తర్వాత సిమ్లో పెట్టి వేయించుకుంటేనే మనకి నువ్వులు పర్ఫెక్ట్గా వేగుతాయి. సో ఇలా కలర్ కూడా చేంజ్ అయ్యేలాగా వేగించుకోవాలి. వేగించుకొని అదే ప్యాన్లో మనం బెల్లం వేసుకోవాలి. ఒక 2 కప్పుల బెల్లం వేసుకొని ఇందులో మీకు కావాలి అంటే ఒక 2 స్పూన్స్ అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, అలా వాటర్ వేసుకోండి. వాటర్ అవసరం లేదు, బట్ వేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు తీగపాకం వచ్చేంత వరకు, తీగపాకం కూడా కాదు, ఇలా గట్టిగా రాయిలాగా అయ్యేంత వరకు పాకం చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. సో ఇలా బాగా కలుపుకుంటూ తీగపాకం లాగా చేసుకోవాలి. తీగపాకం కంటే ఎక్కువ ముదురుగా ఉండాలి. చూడండి, ఇలా బౌల్ తీసుకొని వాటర్లో వేస్తే మనకి ఇలా రాయిలాగా ఆ పాకాన్ని కనుక బౌల్లో ఇలా కొట్టామనుకొని తీసుకొని మనకి ఒక సౌండ్ వస్తుంది, రాయితో కొట్టినట్టు సౌండ్ వస్తుంది. అలా వచ్చేంత వరకు పాకం చేసుకొని ఇలా పాకమైన తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పాకం కూడా. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా సోడా వేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, చిక్కీలు కరకరలాడాలి, అలాగే పర్ఫెక్ట్గా టేస్ట్గా రావాలి అంటే ఇలా కొద్దిగా ఒక టీ స్పూన్లో 1/2 స్పూన్ వంట సోడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా వస్తుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఆ తర్వాత ఇందులో ముందుగా బాగా వేగించుకున్న నువ్వులను వేసుకొని మొత్తం ఇలా పాకానికి బాగా మిక్స్ అయ్యేలాగా, పాకంతో పాటు మిక్స్ అయ్యేలాగా స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంబడే స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు. వేడిగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి బాగా మొత్తం నెయ్యి రాసి, ఇలా మొత్తం రుద్దేసుకొని, నెయ్యి అవైలబుల్గా లేకపోతే నూనె కూడా రాయొచ్చు, బట్ నెయ్యి రాస్తే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అలాగే ఇలా చిక్కీలు కూడా మనకి పర్ఫెక్ట్ టేస్టీగా కూడా ఉంటాయి. తెలుసు కదా, నెయ్యి వాడితే అందరికీ నెయ్యి టేస్ట్ తెలుసు కదా. సో నెయ్యి అంటేనే కొంచెం ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది మనకి, ఏదైనా సరే స్వీట్స్ కానీ, ఏదైనా ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్కి కానీ. సో అలా మనం మొత్తం చేయించుకొని ఒక రోజంతా ఆరబెట్టుకొని ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. ఆరక ముందుకి అంటే ఒక 1 అవర్ తర్వాత అప్పటికప్పుడే ఇలా మనం ఘాట్లు పెట్టేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి చిక్కీలు అనేవి ఈజీగా వస్తాయి. ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఒక రోజంతా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ గాలి కింద. ఎంత ఎక్కువగా ఆరబెట్టుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో ప్లేట్లో వేసుకొని మీరు చపాతీ చేసేది ఉంటుంది కదా కర్ర, దాంతో ఇలా రుద్దితే మీకు ఆ నువ్వులు కూడా అణిగిపోయి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇదిగోండి. ఒక రోజంతా ఆరబెట్టుకున్న తర్వాత నాకు ఇలా చిక్కీలు ఇలా వచ్చాయి పర్ఫెక్ట్ షేప్లో. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి.
అసలు ఒక్కసారి మీరు కనుక ఇలా నేను చెప్పినట్టు కనుక చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. నిజంగా బేకరీస్లో అండ్ మనకి బయట షాప్స్లో దొరికేవి ఏమో తెలియదు, ఉంటాయి టేస్టీగానే ఉంటాయి, బట్ కాకపోతే వాళ్ళు అందులో ఏదో యాడ్ చేస్తారేమో, అది ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయేమో అనిపిస్తుంది మనం బయట కొనుక్కొని తిన్నప్పుడు. బట్ ఇదైతే మాత్రం మా ఇంట్లో మేము తయారు చేసుకొని న్యాచురల్గా తిన్నాం కదా, ఎందుకో తెలియదు, మన న్యాచురల్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అంటేనే టేస్ట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. చాలా రుచిగా ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ నువ్వుల చిక్కీ తయారీ విధానం మీ ఇంట్లో చేసేసుకోండి. చూస్తున్నారు కదా, వీటిని నేను ఇలా పెడుతున్నాను. ఇది ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, మీరు కనుక ముఖ్యంగా లేడీస్కి ఐరన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం డైలీ ఒక నువ్వుల చిక్కీ అయినా తింటే కనుక, ఇలా చిక్కీ అయినా సరే మీకు నువ్వులు లడ్డులాగా చేసుకొని తిన్నా పర్లేదు. సో బెల్లంతో కలిపి తింటే హెల్త్కి చాలా మంచిదండి. నేను ఆల్రెడీ నువ్వుల లడ్డూలు కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా పైన కార్ట్లో లీవ్ చేస్తాను, ఆ వీడియోని మీరు చూసేసేయండి, నువ్వుల లడ్డులు తయారు చేసుకోండి. సో ఇవాళ అయితే ఇది నువ్వుల చిక్కీ తయారీ విధానం చూడండి. ఇలా గట్టిగా అయ్యాయి, మీకు ఒకసారి నేను ఇది చించి చూపిస్తాను, గట్టిగా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నువ్వులు కూడా పర్ఫెక్ట్గా మనం మంచిగా అంటే దూరగా వేయించుకున్నాం కాబట్టి అదిరిపోయే టేస్ట్ వచ్చాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మరీ గట్టిగా కాకుండా మంచిగా పర్ఫెక్ట్గా వేగాయి కాబట్టి మంచి టేస్ట్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా. సో నువ్వుల పట్టి తయారీ విధానం, దీన్ని మనం ఇంగ్లీష్లో సీసేమ్ చిక్కీ కూడా అనొచ్చు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.